ఎంట్రన్స్ కు సిద్ధమైన స్టూడెంట్స్ కు బిగ్ అలర్ట్. CUET వాయిదా. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే CUET UG 2026 పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. మే 28న నిర్వహించాల్సిన CUET UG పరీక్షలను వాయిదా వేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే NTA అధికారికంగా ప్రకటించింది. ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా బక్రీద్ పండుగ తేదీతో మార్పు చోటు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మే 28న 2 షిఫ్టుల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా ఇప్పుడు ఆ 2 షిఫ్ట్లను కూడా వాయిదా వేసినట్లు స్పష్టం చేసింది. దీంతో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఒకంత అయోమయం నెలకొంది. CUET UG పరీక్ష ప్రస్తుతం దేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటిగా మారింది. కేంద్ర విశ్వవిద్యాలయాలు సహా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా CUET ద్వారా అడ్మిషన్లు ఇవ్వడం ప్రారంభమైన తర్వాత విద్యార్థుల్లో ఈ పరీక్షకు భారీ ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా ఢిల్లీ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామికు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష కీలకంగా మారింది. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. ఇప్పటికే విద్యార్థులు పరీక్ష కోసం తీవ్రంగా సిద్ధమవుతున్నారు. కొందరు కోచింగ్ సెంటర్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటుండగా మరికొందరు ఇంటి వద్దే గంటల తరబడి చదువుతూ తమ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. అలాంటి సమయంలో అకస్మాత్తుగా పరీక్ష వాయిదా పడిందన్న వార్త విద్యార్థుల్లో మిశ్రమ స్పందనను తీసుకొచ్చింది. కొందరు విద్యార్థులు అదనంగా మరికొంత సమయం దొరికిందని భావిస్తుండగా మరికొందరు మాత్రం పరీక్ష వాయిదా వల్ల తమ ప్రిపరేషన్ షెడ్యూల్ పూర్తిగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. NTA విడుదల చేసిన ప్రకటన ప్రకారం కేంద్ర ప్రభుత్వం మే 24న ఈదుల్ జుహా సెలవు తేదీతో మార్పు చేస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకొని అలాగే కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అంటే DOPT విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి మే 28న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు NTA తెలిపింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే పరీక్ష వాయిదా పడిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పరీక్ష పూర్తిగా రద్దు కాలేదు, కేవలం తేదీ మార్పు మాత్రమే జరిగింది. కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని NTA స్పష్టం చేసింది. ఇందుకోసం అధికారిక NTA వెబ్సైట్లో పాటు CUET అధికారిక వెబ్సైట్ను విద్యార్థులు క్రమం తప్పకుండా చెక్ చేయాలని సూచించింది. అధికారిక ప్రకటనలు వచ్చిన తర్వాతే కొత్త అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక పరీక్షల వాయిదా నేపథ్యంలో విద్యార్థులు తమ ప్రిపరేషన్ను ఆపకుండా కొనసాగించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. చాలా మంది విద్యార్థులు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి రివిజన్ దశలో ఉండగా మరికొందరు ఇంకా కొన్ని అంశాల్లో బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు దొరికిన అదనపు సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే పరీక్షల్లో మరింత మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా మాక్ టెస్టులు, పాత ప్రశ్నపత్రాల ప్రాక్టీసు, టైం మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. CUET పరీక్ష దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబడుతుంది. భాషలు, సబ్జెక్ట్ ఆధారిత ప్రశ్నలు, జనరల్ టెస్ట్ వంటి విభాగాల ద్వారా విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తారు. ఈ పరీక్షల్లో మంచి స్కోర్ సాధిస్తే దేశంలోనే టాప్ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. అందుకే విద్యార్థులు ఈ పరీక్షను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలని కలలు కనే విద్యార్థులకు ఇది కీలకమైన పరీక్షగా మారింది. ఇక ఈ వాయిదా నిర్ణయంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొందరు విద్యార్థులు ఇంకొంత సమయం దొరికింది అంటూ సంతోషం వ్యక్తం చేస్తుండగా మరికొందరు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాం, మళ్ళీ తేదీ మార్పు వల్ల మరింత టెన్షన్ పెరుగుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి పరీక్ష రాయడానికి వెళ్లాల్సిన విద్యార్థులు తమ ట్రావెల్ ప్లాన్స్ మార్చుకోవాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే NTA హెల్ప్ డెస్క్ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. పరీక్ష తేదీల మార్పు, అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాలు, షెడ్యూల్ వంటి అన్ని తాజా వివరాలు అధికారిక వెబ్సైట్లో మాత్రమే విడుదలవుతాయని సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దని కూడా సూచించారు. మొత్తానికి చూస్తే బక్రీద్ సెలవు తేదీతో మార్పు కారణంగా మే 28న జరగాల్సిన CUET UG 2026 పరీక్షలు వాయిదా పడడం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం చూపించింది. అయితే ఈ అదనపు సమయాన్ని సానుకూలంగా తీసుకొని మరింత బాగా సిద్ధమైతే
విద్యార్థులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఇక కొత్త పరీక్ష తేదీల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.